హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈరోజు మాట్లాడుకున్నది మన కాఫర్ జెల్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది పితంబరం పౌడర్ వాడతారు, కానీ ఇది అంత దీనంత స్మూత్గా అయితే అది ఉండదు. బట్ ఇది చాలా స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఎస్ఎల్ఎస్ అనేది ఫోమ్ బూస్ట్ అనేది ఉంటుంది, స్మూత్గా వదిలిపోద్ది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఈ మెటీరియల్ ఎలా తయారు చేస్తున్నది కూడా ఒకసారి చెప్తాను. ఎంత తయారు చేస్తాం. సిట్రిక్ యాసిడ్ తెలిసే ఉంటుంది మనకి, నిమ్ముప్పు అంటాం. నిమ్ముప్పుతోని నెక్స్ట్ మనకి టేబుల్ సాల్ట్ అంటే మనకి జనరల్గా యూజ్ చేస్తాం కదా మన కర్రీస్లో గట్రా, అది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్ఎస్. ఈ ఎస్ఎల్ఎస్ అంటే ఫోమ్ బూస్టింగ్ వస్తుంది, ఇది స్లెజికల్గా వస్తుంది అనమాట. మనం నొరగ వస్తుంది చూసారా, ఆ నొరగ రావడానికి ఇది యూస్ అవుతుంది. మ్యాక్సిమం ఈ మూడిటితో మాత్రం మనం తయారు చేసుకోవచ్చు. కలరు ఫ్రీక్వెన్సీ కావాలనుకుంటే మాత్రం ఎక్స్ట్రా 2 యాడ్ చేసుకోవచ్చు. అదంత ఇంపార్టెంట్ కాదు మనం యూజ్ చేసుకునే దాని మీద. డెఫినెట్లీ మన సబ్జెక్ట్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్జెక్ట్ మరింత ఈజీగా చెప్తాను. జై హింద్.